Monday's classroom. మన 10th క్లాస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ సంబంధించి ఎక్సర్సైజ్ 4.2లోనే ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది అంత ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్లోని మిగిలిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది ఈ రోజు క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ టూ నెంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182. టూ నెంబర్స్ ఉన్నాయట, దాన్ని కలిపితే 27 రావాలి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేస్తే 182 రావాలి. సో ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ ఎంత 27. సో మనకి ఒక నెంబర్ని ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. సో సెకండ్ నెంబర్ ఏమవుతుంది 27 మైనస్ ఎక్స్. సో ఒకటి ఎక్స్ అవుతే ఒకటేమో 27 మైనస్ ఎక్స్ తీసుకుని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ x. So the second number and the 27 minus x. So the product of two numbers is two numbers and the 182. So x into 27 minus x equal to 182. This simplifies x into 27 and the 27x minus x into x square. This 182 is minus 182 is equal to 0. So, దీని ఆర్డర్లో రాసుకుంటే x square plus 27x minus 182 equal to 0. సో ఇక్కడ మైనస్తో మనం మల్టిప్లై చేసుకుంటే ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 27x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 182 ఈక్వల్ టు 0. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి వచ్చిన ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0. సో అంతకుముందు ప్రాబ్లమ్స్ మనం ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఏ విధంగా చేస్తాం ఆ విధంగా చేసి మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత 1 ఇంటూ కాన్స్టెంట్ ఏమో 182. సో ఈ 182కి మన ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఆ తీసుకున్న ఫ్యాక్టర్స్ని రెండు కలిపితే మనకి ఎంత రావాలి, మైనస్ 27 వచ్చే విధంగా మనం ఫ్యాక్టర్స్ని తీసుకోవాలి. 182కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. 182 ఫ్యాక్టర్స్ చూడండి 291s. సో 3 5లో 7 13s. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఇచ్చిన ఫ్యాక్టర్ వచ్చిన ఫ్యాక్టర్స్ని మనకు కలిపితే 27 రావాలి కాబట్టి ఇక్కడ 2 7s ఆర్ ఎంత 14. సో 14కి 13 కలిపితే ఎంత వచ్చింది 27 వస్తుంది కాబట్టి ఫ్యాక్టర్స్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు 14 13 కింద మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అయితే ఇక్కడ 27కి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంది కాబట్టి ఈ రెండాటికి మనం మైనస్ సింబల్ తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మిడిల్ టర్మ్ని మైనస్ 14 మైనస్ 13 కింద మనం స్ప్లిట్ చేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఈ రెండాటిలో ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 14. సో ఈ రెండాటిలో మైనస్ 13 కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి మైనస్ 14 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 14 కామన్ తీసుకుంటే దీంట్లో ఎక్స్ మిగిలింది, దీంట్లో మైనస్ 13 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 14 జీరో ఎక్స్ ఈక్వల్ అవుతుంది 14 ఆర్ ఎక్స్ మైనస్ 13 జీరో ఎక్స్ ఈక్వల్ టు 13 వస్తుంది అనమాట. సో ఎక్స్ని 14 తీసుకుంటే అప్పుడు ఫస్ట్ నెంబర్ ఎక్స్ 14 తీసుకుంటే సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది 27 మైనస్ 14 13 అవుతుంది. సో ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 14 దెన్ సెకండ్ నెంబర్ 27 మైనస్ ఎక్స్ అంత 27 మైనస్ 14 ఎంత అవుతుంది 13 అవుతుంది. ఆర్ ఇఫ్ ఫస్ట్ నెంబర్ ఎక్స్ ఈక్వల్ టు 13 తీసుకున్నాం అనుకోండి దెన్ సెకండ్ నెంబర్ ఈజ్ 27 మైనస్ ఎక్స్ అంత 27 మైనస్ 13 అంత 14 అవుతుంది. సో మనకి రిక్వైర్డ్ టూ నెంబర్స్ ఏమవుతాయి, రిక్వైర్డ్ టూ నెంబర్స్ ఆర్ 13 and 14.
సో మనకు కావాల్సిన 2 నెంబర్స్ 13, 14 అవుతాయి అన్నమాట. ఓకే, సో ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ 2 consecutive positive integers sum of whose squares is 365. అంటే కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ 2 ఉన్నాయి, వాటి స్క్వేర్స్ని కలిపితే 365 వస్తే ఆ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఏమవుతాయి? సో పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఏంటి? +1, 2, +2, +3 అండ్ సో వీటిని పాజిటివ్ ఇంటిజర్స్ అంటారు. సో కాన్సిక్యూటివ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం అంత ముందు ప్రాబ్లంలోని, వరుసగా అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చే నెంబర్స్ని ఏమంటారంటే కాన్సిక్యూటివ్. అంటే ఒకదాని తర్వాత అంటే ఒకటి తర్వాత 2 ఎలా వస్తుంది? 1 + 1 2, సో 2 + 1 3, 3 + 1 4. అంటే ఒక నెంబర్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ద కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమవుతుంది? x+1 అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఒకదాన్ని ఎక్స్ ఒకదాన్ని x+1 తీసుకుని ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఓకే, లెట్ 2 consecutive positive integers are x and x+1. సో x అలాగే x+1 అనుకుందాం. సో సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ అంటే ఈ స్క్వేర్స్ని కలిపితే 365 రావాలి. అంటే సరిగ్గా ఎంత? ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, x² దీని స్క్వేర్ ప్లస్ x+1 హోల్ స్క్వేర్, ఇది 365 వస్తుందట. సో దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో x² ఇది ఏ ఫామ్లో ఉంది? a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b². సో ఇక్కడ a² అంటే ఎంత? x² + 2ab, 2a అంటే x, b అంటే 1, b + b² అంటే 1² ఈక్వల్ ఎంత? 365. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. x² + x² + 2 × x ఎంత? 2x, 2x × 1 2x, 2x + 1² అంటే 1 ఈక్వల్ ఎంత? 365. సో x² + x² ఎంత అవుతుంది? 2x² + 2x + 1. ఈ 365ని లెఫ్ట్ సైడ్కి మనం తీసుకొస్తే అవుతుంది -365 ఈక్వల్ ఎంత? 0. సో 2x² + 2x + 1 -365 అంటే ఒక ప్లస్ మైనస్ వస్తే ఏం చేయాలి? దీన్ని డిఫరెన్స్ వేసుకోవాలి. సో 365కి మనకి డిఫరెన్స్ ఎంత? 364. సో ఇక్కడ లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -364 వేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనం గమనిస్తే 2 అనే టేబుల్ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2తో మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇది ఎంత అవుతుంది? x² + 2లో క్యాన్సిల్ అవుతుంది x -2 టేబుల్ ఏం టైమ్స్ పోతుంది? 2 1s 2 8s 2 2s 182. సో ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + x -182 ఈక్వల్ టు 0 అనేది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేద్దాం. ఏ విధంగానే x² కోఎఫిషియంట్ ఏమో 1 ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ ఏమో -182. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు -182 వచ్చింది. సో 182కి మనకి ఫ్యాక్టర్స్ ఏ విధంగా మనం తీసుకున్నాం? 2 91s అలాగే 7 13s. సో మనకి ఇక్కడ ఎక్స్ అంటే దీన్ని ఏదైతే ఫ్యాక్టర్స్ తీసుకున్నా దాని డిఫరెన్స్ 1 రావాలి. సో ఇక్కడ గమనిస్తే 2 7s అంతా 14 వచ్చింది, 2 × 7 అంతా 14 వచ్చింది. సో 14 13, సో 14కి 13కి డిఫరెన్స్ 1 వచ్చింది కాబట్టి 182ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 14 13 రాసుకోవాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి సో 14కి కానీ 13 కానీ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ +x రావాలి కాబట్టి దీనికి ప్లస్ తీసుకుని దీనికి మైనస్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 14 కాబట్టి 14 ప్లస్ సింబల్ వేసుకోవాలి, 13 మైనస్ సింబల్ వేసుకోవాలి. సో 14 - 13 ఏమో 1 వస్తుంది. సో 14 × -13 ఎంత అవుతుంది? -182 వస్తుంది అనమాట. సో మిడిల్ టర్మ్ని మనం ఈ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవాలి. ఏ విధంగానే? x² + 14x -13x -182 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిలో x కామన్ తీసుకుంటే x + 14. సో ఈ రెండింటిలో మనకి -13 కామన్ తీసుకుంటే x ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, సో మైనస్ ఇంటూ ప్లస్ కాబట్టి +14. ఎందుకు? 13 14s ఉన్న 182 ఈక్వల్ టు 0. సో మళ్ళీ దీంట్లో x + 14 అనేది మనం కామన్ తీసుకుంటే దీంట్లో x మిగులుద్ది, దీంట్లోనేమో -13, ఈ టైంలో -13 మిగులుద్ది కాబట్టి
x minus 13 equal to 0. So x plus 14 equal to 0 or x minus 13 equal to 0. So x plus 14 0 అయితే x equal అవుతుంది minus 14 or x minus 13 0 అయితే x equal అవుతుంది 13 అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే ఇక్కడ ప్రాబ్లంలోని కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నారు. సో ఇక్కడ -14 అనేది నెగిటివ్ ఇంటిజర్ కాబట్టి సో -14 అనేది ఇక్కడ అప్లికబుల్ అవ్వదన్నమాట. సో ఇక్కడ x equal 13 అనేది మనం తీసుకోవాలి. సో రిక్వైర్డ్ 2 consecutive positive integers equal to x ఎంత 13 అయింది. సో x plus 1 ఎంత అవుతుంది 13 plus 1 ఎంత అవుతుంది 14 అవుతుంది. అంటే 13 and 14 అనేది 2 consecutive integers అవుతాయి. కావాల్సిన 2 consecutive positive integers ఏమొస్తాయి 13 14. ఓకే ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో ఇక్కడ ఇది 90 degrees కాబట్టి సో ఇది ఏమవుతుంది ఆల్టిట్యూడ్ అవుతుంది, ఇదేమో బేస్ అవుతుంది. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్. అంటే బేస్ కన్నా ఆల్టిట్యూడ్ 7 centimeters తక్కువ ఉంది. సో మన బేస్ని మనం x అనుకున్నాం అనుకోండి. సో ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది x minus 7 అవుతుంది. సో ది హైపోటెన్యూస్ ఈజ్ 13 centimeters. సో హైపోటెన్యూస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees ఎదురుగా ఉన్న సైడ్ ఏమంటారు హైపోటెన్యూస్ అంటారు. కాబట్టి ఇది 13 centimeters ఉంటే ఫైండ్ అదర్ 2 sides. ఈ 2 sides మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సో లెట్ బేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ x అనుకున్నాం అనుకోండి. దెన్ ఆల్టిట్యూడ్ ఈజ్ ఎంత అవుతుంది 7 meters లెస్ దాన్ ఇట్స్ బేస్ కాబట్టి బేస్ కన్నా 7 తక్కువ ఉంటుంది కాబట్టి x minus 7 వస్తుంది. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే పైథాగరస్ థీరం అప్లై చేస్తే పైథాగరస్ థీరం మనం ఏం నేర్చుకున్నాం ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఉన్న 2 sides యొక్క స్క్వేర్స్ని కలిపితే దేని స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది దాని హైపోటెన్యూస్ యొక్క స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఇక్కడ ఒక సైడ్ ఎంత అవుతుంది x కాబట్టి x స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ మనకి x minus 7 హోల్ స్క్వేర్ ఈక్వల్ హైపోటెన్యూస్ ఎంత 13 స్క్వేర్. సో దీన్ని సింపుల్గా చేద్దాం ఎక్స్ స్క్వేర్ ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా దీన్ని మనం సింపుల్గా చేద్దాం. సో ఏ స్క్వేర్ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab 2a అంతా ఇక్కడ ఎక్స్ బి అంటే ఎంత 7. సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 30 స్క్వేర్ అంటే ఎంత 169. సో ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఎంత 2x స్క్వేర్ మైనస్ 2 into 7 ఎంత అవుతుంది 14x ప్లస్ 7 స్క్వేర్ ఎంత 49. ఈ 169 లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఎంత అవుతుంది మైనస్ 169 అవుతుంది అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2x స్క్వేర్ మైనస్ 14x 169 ప్లస్ 160 ప్లస్ 49 మైనస్ 169. సో ఒక ప్లస్ ఒక మైనస్ దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది 120 మైనస్ 120 ఈక్వల్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సో దీంట్లో మనం గమనిస్తే అన్నిటిలోని 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 టైమ్స్లో 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఎంత అవుతుంది దీన్ని 2 క్యాన్సిల్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14లో 2 7 టైమ్స్ పోద్ది మైనస్ 7x 120లో 60 టైమ్స్ పోద్ది. సో మైనస్ 60 ఈక్వల్ టు 0. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవాళ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో ఈ ఫ్యాక్టరైజేషన్ మనం ఎలా చేస్తాం ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత మైనస్ 60. సో మైనస్ 60కి ఫ్యాక్టర్స్ తీసుకుందాం. సో 60కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి 2 30s 2 15s సో 3 5s. సో ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ తీసుకున్నామో దాన్ని కలిపితే మనకి ఎంత రావాలి మిడిల్ టర్మ్స్ -7 రావాలి.
సో -7 వచ్చేలాగా మనం చూద్దాం ఇక్కడ. ఈ విధంగా 2 2s are 4, 4 3s are అంతా 12. సో ఈ మూడట్లనే మనం మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. సో 12కి 5కి డిఫరెన్స్ అంతా 7 వస్తుంది. సో 7 వస్తుంది. ఇక్కడ -7 రావాలంటే ఈ రెండాటిలోని అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 12 into 5. సో ఇక్కడ మైనస్ రావాలంటే ఈ రెండాటిలో ఏదో దానికి మైనస్ ఉండాలి. సో దీన్ని మిడిల్ టర్మ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 12 కాబట్టి దీనికి మైనస్ తీసుకోవాలి, దీనికి ప్లస్ తీసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ని మనం తీసుకోవాలి. ఎలాగా -12 + 5. సో x² -12x + 5x -60 = 0. సో ఈ రెండాటిలో x కామన్ తీసుకుంటే x -12 ప్లస్ 5 అనేది తీసుకుంటే x 60లో 5 12 లైన్స్ పోతుంది, ఈక్వల్ ఎంత 0. సో ఈ రెండాటిలో x -12 కామన్ తీసుకుంటే x -12 కామన్ తీసుకుంటే దీనిలో x మిగిలింది, ఈ టర్మ్లో 5 మిగిలింది, ప్లస్ 5 = 0. సో x -12 = 0 ఆర్ x + 5 = 0. సో x -12 0 అయితే x = 12 ఆర్ x + 5 0 అయితే x = ఎంత -5. సో ఇక్కడ x అనేది మనం ఏం తీసుకున్నాం, బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ తీసుకున్నాం. సో బేస్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూ ఉండదు అనమాట. సో బేస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ cannot be నెగిటివ్. సో నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి సో ఇది అప్లికబుల్ అవ్వదు, -5 అనేది అప్లికబుల్ అవ్వదు. సో దెన్ బేస్ ఆఫ్ గివెన్ ట్రయాంగిల్ ఈజ్ x = ఎంత అవుద్ది, 12 అవుద్ది. సో ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఎంత, ఆల్టిట్యూడ్ ఏమనుకున్నాం, x - 7 ఎంత, x అంటే 12 కాబట్టి 12 - 7 ఎంత అవుతుంది, 5 అవుతుంది అనమాట. సో ఇక్కడ బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏమో 12 వచ్చింది. సో ఆల్టిట్యూడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత వచ్చింది, 12 - 7 ఎంత, 5 వస్తుంది అనమాట. ఓకే, 6th ప్రాబ్లం చూద్దాం. ఈ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఇండియా. ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందట, ప్రతిరోజు ఒక సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తుందట. సో ఆన్ ఏ పర్టికులర్ డే ది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than twice ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. సో ఒక రోజు ప్రొడ్యూస్ చేసిన ఆర్టికల్ యొక్క కాస్ట్, ఒక్కొక్క దాని కాస్ట్ ఎంత ఉందట, ఆ రోజు ఎన్నైతే ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారో దాన్ని రెట్టింపు కన్నా 3 ఎక్కువట. సో ది టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే, ఆ రోజు టోటల్ కాస్ట్ ప్రొడక్షన్ అయినా టోటల్ కాస్ట్ ఎంత 90 అయితే ఫైండ్ ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్స్. అంటే ఆ రోజు ఎన్నైతే ఆర్టికల్స్ ప్రొడక్షన్ అయిందో అదిని, అలాగే ఈచ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ రోజు ప్రొడ్యూస్ అయిన ఆర్టికల్స్ని మనం x అనుకున్నాం అనుకోండి. సో లెట్ ద నెంబర్ ఆఫ్ articles produced on that day x అనుకుందాం. సో ఒకరోజు x ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అయితే దెన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుందట, 3 more than twice ది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఆ రోజు ఎంతైతే ప్రొడ్యూస్ అయిందో దానికి ట్వైస్ అంటే ఎంత, 2 times అనమాట. అంటే 2x + 3 more అంటే +3. ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది, 2x + 3 అవుతుందట. అయితే ఆ రోజు మొత్తం ప్రొడక్షన్ ఎన్నైతే ఆర్టికల్స్ ప్రొడక్షన్ అయిందో వాటి అన్నిటి కాస్ట్ ఎంత అయింది, 90 అయింది. కాబట్టి మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో టోటల్ కాస్ట్ ఆన్ దట్ డే ఎంత, 90 అయింది. కాబట్టి టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అంటే x × 2x + 3 ఈక్వల్ ఎంత, 90 అయింది. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. x × 2x ఎంత, 2x² + x × 3 3x
ఈ 90 మీటర్ తీసుకురా మైనస్ 90 ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయింది. సో దీన్ని మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా సింప్లిఫై చేద్దాం. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అయింది 2 అయింది. సో కాన్స్టెంట్ టర్మ్ మైనస్ 90. సో మైనస్ 180. సో 180కి ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే 2 90s, 2 45s, 3 15s, 3 5s. సో 180 యొక్క ఫ్యాక్టర్స్ని మనకు కలిపితే ఎంత రావాలి 3 రావాలి. కాబట్టి ఆ విధంగా మనం దీన్ని ఫ్యాక్టర్ తీసుకున్నాం. 2 2s are 4, 4 3s are 12. సో ఈ మూడాటిని మనం మల్టిప్లై చేస్తే 12 వచ్చింది. అలాగే ఈ రెండాటిని మల్టిప్లై చేస్తే 15 వస్తుంది. అంటే 12 into 15 తీసుకున్నాం అనుకోండి, 12కి 15కి డిఫరెన్స్ ఎంత వస్తుంది 3 వస్తుంది. సో ఆ విధంగా మనం 12 15 కింద మనం ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మైనస్ వస్తుంది కాబట్టి 12 కానీ 15 కానీ ఏదో ఒక నెంబర్కి మైనస్ పెట్టాలి. కానీ ఇక్కడ స్ప్లిట్ చేయవలసిన నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి దీంట్లో లార్జెస్ట్ నెంబర్ 15కి ప్లస్ పెట్టాలి, దీనికి మైనస్ పెట్టి తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేద్దాం. 2x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 15x మైనస్ 90 ఈక్వల్ టు 0. సో ఈ రెండాటిలో 2 కామన్ తీసుకుంటే 2x కామన్ తీసుకుంటే ఎంత అవుతుంది, దీంట్లో x మిగిలింది మైనస్ 6 ప్లస్ 15 కామన్ తీసుకుంటే x మైనస్ 15 6 అంతా 90 కాబట్టి మైనస్ 90. సో ఈ రెండాటిలో x మైనస్ 6 కామన్ తీసుకుంటే 2x ప్లస్ 15 ఈక్వల్ టు ఎంత 0. సో x minus 6 equal to 0 or 2x plus 15 equal to 0. So x minus 6 is 0 and x is equal to 6 అవుద్ది, or 2x plus 15 0 అయితే x is equal to minus 15/2 ఎంత అవుతుంది minus 7.5 వస్తుంది. సో ఇక్కడ మనం x అనేది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ x is equal to minus 7.5 అనేది దీనికి అప్లికబుల్ లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేది నాట్ ఇన్ నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ ఉండదు కాబట్టి మనం ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి 6 తీసుకోవాలన్నమాట. సో 6 తీసుకుంటే దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఎక్స్ 6 తీసుకుంటే సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత 2x plus 3, 2x plus 3 అంటే 2 into 6 plus 3, 2 6 are 12, 12 plus 3 ఎంత 15. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఏమో 6 అయినాయి. సో ఈచ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుంది 15 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఈరోజు క్లాస్లోని ఎక్సర్సైజ్ 4.2లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలన్నది ఈరోజు నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లోని ఎక్సర్సైజ్ 4.3కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం నేర్చుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.